Hi students, today we shall see pentose phosphate pathway. This is also called HMP shunt, hexose monophosphate shunt or phosphogluconate pathway also. The other names also you should know. షార్ట్ నోట్స్లో హెచ్ఎంపీ షంట్ అనో ఫాస్ఫోగ్లూకనేట్ పాత్వే అనేసి అదేంటో అనుకుని వదిలేయకూడదు. సో ప్రతి పాత్వేకి కూడా ప్రతి టర్మ్కి కూడా అదర్ నేమ్స్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అది కన్ఫ్యూజ్ చేయడానికి అదర్ నేమ్స్ ఇస్తూ ఉంటాడు ఒక్కొక్కసారి. ఓకే, సో పెంటోస్ ఫాస్ఫేట్ పాత్వే. పెంటోస్ ఫాస్ఫేట్ అంటే పెంటోస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రైబోస్ తీసుకున్నాం. రైబోస్ యొక్క ఫాస్ఫేట్ ఫామ్ రైబోస్ ఫాస్ఫేట్. సో రైబోస్ 5 ఫాస్ఫేట్ అనేది సింథసైజ్ అవుతుంది ఇందులో, అందుకని దాని పెంటోస్ ఫాస్ఫేట్ పాత్వే అంటారు. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఎంజైమ్ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ డిహైడ్రోజనేస్. దట్ వాస్ ద ఫస్ట్ ఎంజైమ్ ఐసోలేటెడ్ మరి ఇట్ వాస్ ఐడెంటిఫైడ్ బై ఆటో వార్బర్గ్. నేను ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ మీద కూడా చాలా డీటెయిల్డ్గా స్టడీ చేశారు. ఆటో వార్బర్గ్ అనే 1931లో ఈ G6PD దట్ ఈస్ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ డిహైడ్రోజనేస్ అనే ఎంజైమ్ ఆయన ఐడెంటిఫై చేశారు. తర్వాత ఈ పాత్వే అంతా కూడా ఇల్లుస్ట్రేట్ చేసిన వాళ్ళు లిప్మాన్, డికెన్స్, హారెకర్ అండ్ ర్యాకర్, ఈ నలుగురు సైంటిస్టులు అలాంగ్ విత్ వార్బర్గ్ అనే ఆయన ఈ పాత్వే అంతా కూడా ఎలా జరుగుతుంది అనేది ఆల్రెడీ జరుగుతున్నది ఒకటి ఎలా కనుక్కుంటూ వచ్చారు. సో ఇట్ వాజ్ ద పాత్వే వాజ్ ఎల్యూసిడేటెడ్ బై ఆల్ ది సైంటిస్ట్ లేటర్, బట్ దట్ ఎంజైమ్ వాజ్ ఐసోలేటెడ్ బై ఆటో వార్బర్గ్. దట్ వాజ్ ద ఫస్ట్ ఎంజైమ్ ఐడెంటిఫైడ్ ఇన్ ద సెల్స్. ఓకే, సో లొకేషన్ ఏంటి, ఎక్కడ జరుగుతుంది ఇది? సైటోసాల్. సో ఫస్ట్ పాత్వే స్టార్ట్ చేయగానే అది ఇక్కడ ఏ సెల్ ఆర్గనల్లో జరుగుతుంది, లేకపోతే సైటోసాల్, సైటోప్లాజంలోనా, మైటోకాండ్రియాలోనా అన్నది ముందు గుర్తుపెట్టుకోండి. సైటోప్లాజంలో జరుగుతుంది. ఏంటి దీని పర్పస్ ఏంటి అసలు? టు జనరేట్ NADPH, నాట్ NADH. NADH అనేది మనకి గ్లైకాలసిస్లో జనరేట్ అవుతుంది. అది ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్లోకి వెళ్ళిపోయి ATPని తయారు చేస్తుంది. It will enter oxidative phosphorylation or ETC electron transport chain and will produce ATP. ATP మనకి ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ద సెల్, వీ నో దట్. ఎనర్జీ కరెన్సీ కాకుండా రెడ్యూసింగ్ పవర్ అని చెప్పేసి దీన్ని అంటాం అనమాట. NADPH కూడా అవసరమే. ATP ఎంత కావాలో అలాగే NADPH కూడా చాలా అవసరం సెల్స్కి. ఎందుకు? ఫర్ రిడక్టివ్ బయోసింథసిస్ అంటారు. అంటే రెడ్యూసింగ్ పవర్ కదా, ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అందులో. సో ఆ ఎలక్ట్రాన్స్ని తీసుకొని ఇట్ విల్ ద వేరియస్ బయోమాలిక్యూల్స్ ఆర్ బీయింగ్ సింథసైజ్డ్. పర్టికులర్లీ ఫ్యాటీ యాసిడ్ సింథసిస్ జరుగుతుంది, కొలెస్ట్రాల్ సింథసిస్ జరుగుతుంది. కొలెస్ట్రాల్కి ఫ్యాటీ యాసిడ్ బయోసింథసిస్కి న్యూక్లియోటైడ్స్, NADPH కాదు, రైబోస్ 5 ఫాస్ఫేట్ న్యూక్లియోటైడ్ సింథసిస్కి ఉపయోగపడుతుంది. బట్ NADPH ఈజ్ నెసెసరీ ఫర్ ఫ్యాటీ యాసిడ్ బయోసింథసిస్ అండ్ కొలెస్ట్రాల్ బయోసింథసిస్. ఈ రెండింటికి NADPH కావాలి. అండ్ సో మెనీ అదర్ ఆక్సిడేషన్ రియాక్షన్స్ యూజ్ దిస్ రెడ్యూసింగ్ పవర్ అనమాట. అంటే ఇది వాటిని రెడ్యూస్ చేస్తుంది, తను ఆక్సిడైజ్ అయిపోతుంది. సో NADP+ ఈజ్ జనరేటెడ్. సో దిస్ రెడ్యూసింగ్ పవర్ NADPH అనేది తయారవడానికి ఇది మెయిన్ పాత్వే అనమాట. NADPH అలాంగ్ విత్ NADPH రైబోస్ 5 ఫాస్ఫేట్ కూడా తయారవుతుంది. ఈ రెండు మెయిన్ ప్రోడక్ట్స్ ఆఫ్ దిస్ పెంటోస్ ఫాస్ఫేట్ పాత్వే అనమాట. NADPH జనరేట్ అవ్వడం వల్ల అది ఫ్యాటీ యాసిడ్ బయోసింథసిస్కి ఉపయోగపడుతుంది. అలాగే రైబోస్ 5 ఫాస్ఫేట్ జనరేట్ అవ్వడం వల్ల న్యూక్లియోటైడ్స్ సింథసిస్, న్యూక్లిక్ యాసిడ్స్ అండ్ ATP, కోఎంజైమ్ NADP+, FAD ఇవన్నీ సింథసైజ్ అవ్వడానికి దిస్ పెంటోస్ ఫాస్ఫేట్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ పాత్వే ఇస్ టు జనరేట్ పెంటోస్ ఫాస్ఫేట్, రైబోస్ 5 ఫాస్ఫేట్ అండ్ NADPH. ఓకే, ఇదేం జరుగుతుంది అసలు ఇక్కడ? కన్వర్ట్స్ హెక్సోసిస్ టు పెంటోసిస్. ఆ పెంటోస్లో ఇప్పుడు చెప్పుకున్నది రైబోస్ 5 ఫాస్ఫేట్. ఓకే, అండ్ ఫీడర్ టు గ్లైకాలసిస్. ఇందులో వచ్చినటువంటి ఈ రైబోస్ 5 ఫాస్ఫేట్ ఇంకా అది మళ్ళీ ఎపిమరైజ్ అయ్యి జైలులోస్ 5 ఫాస్ఫేట్ అనే ఒక పెంటోస్ తయారవుతుంది. ఈ రెండు కలిపి మనకి గ్లైకాలసిస్లోకి ఎంటర్ అయిపోగలవు. ఒకవేళ ఎక్కువగా ప్రొడ్యూస్ అయినాయి అనుకోండి, అంటే న్యూక్లియోటైడ్ బయోసింథసిస్కి సరిపోయింది చాలు. అలాగే ఈ ఫ్యాటీ యాసిడ్ బయోసింథసిస్కి కూడా NADPH అక్కర్లేదు. సో NADPH పక్కన పెట్టండి. ఈ రైబోస్ 5 ఫాస్ఫేట్ న్యూక్లియోటైడ్ బయోసింథసిస్ తయారవడానికంటే ఎక్కువగానే ఉంది అని అనుకున్నప్పుడు దట్ రైబోస్ 5 ఫాస్ఫేట్ విల్ ఎంటర్ ఇంటూ గ్లైకాలసిస్. సో ఫీడర్ పాత్వే అంటాం అనమాట. అంటే ఫీడ్ చేస్తుంది గ్లైకాలసిస్కి, మధ్యలో ఎంటర్ అయ్యి గ్లైకాలిటిక్ ఇంటర్మీడియట్స్ కింద కన్వర్ట్ అయిపోతుంది అనమాట రైబోస్ 5 ఫాస్ఫేట్. ఇంకా అక్కడ అక్కర్లేదు అనుకున్నాం. సో ఇట్స్ ఆల్సో ఫీడర్ పాత్వే టు గ్లైకాలసిస్. నెక్స్ట్ మనం కంట్రోల్ వచ్చినప్పుడు చూస్తాం గ్లైకాలసిస్ HMP పాత్వే ఎలా కనెక్ట్ అవుతున్నాయి అన్నది రెగ్యులేషన్లో చూస్తాం. సో ద ఫస్ట్ ఎంజైమ్ మీకు తెలిసిందే
ఈ ఎంజైమ్స్ ఎక్కడ ఉంటాయి? ఈ పెంటోస్ ఫాస్ఫేట్ ఎంజైమ్స్ ఎక్కువగా లివర్, ఈవెన్ మ్యామరీ గ్లాండ్, ఎడ్రినల్ కార్టెక్స్ అండ్ ఎడిపోస్ టిష్యూ. అక్కడ మీకు కొలెస్ట్రాల్ సింథసిస్, ఫ్యాటీ యాసిడ్ బయోసింథసిస్ కూడా జరుగుతుంది. కాబట్టి ఎడ్రినల్ కార్టెక్స్లో ఒక కొలెస్ట్రాల్ సింథసిస్ జరుగుతుంది, లివర్లో బోత్ ఫ్యాటీ యాసిడ్ అండ్ ఫ్యాటీ యాసిడ్ సింథసిస్, ఎడిపోస్ టిష్యూలో కూడా ఫ్యాటీ యాసిడ్ బయోసింథసిస్ జరుగుతుంది. సో న్యాచురల్లీ దీస్ ఎంజైమ్స్ అన్నీ కూడా ఆ ఆర్గన్స్లోనే ఉంటాయి. సో finally, HMP pathway can be divided into two phases, oxidative phase and non-oxidative phase. Oxidative phase లో ఆక్సిడేషన్ జరుగుతుంది, అలాగే డీకార్బాక్సిలేషన్ కూడా జరుగుతుంది. సో NADPH is generated in the oxidative pathway, whereas these 5 carbon sugars or ribose 5 phosphate is synthesized in the non-oxidative pathway. Okay. సో ఇందాక చెప్పుకున్నది మన NADPH జనరేట్ అయింది, ఫ్యాటీ యాసిడ్స్ కింద కన్వర్ట్ అవుతుంది. అండ్ నెట్ రియాక్షన్ ఆఫ్ ఆక్సిడేటివ్ పాత్వే ఇది. Glucose 6 phosphate, NADP plus H2O, అలాగే రైబోస్ 5 phosphate. నెట్ రియాక్షన్ అంటే ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ దిస్ నాన్ ఆక్సిడేటివ్ పాత్వే కూడా ఇంక్లూడ్ అయిపోయింది. ఎందుకంటే రైబోస్ 5 phosphate వచ్చిందంటే ఇంకా రైబోస్ 5 phosphate ఇంకా చాలా జరగాలి. సో ఆక్సిడేటివ్ పాత్వే నెట్ రియాక్షన్ కింద వేసుకున్నారండి టు NADP plus CO2. So NADP NADPH కదా ఇక్కడ NADPH జనరేట్ అవుతుంది ఆక్సిడేటివ్ ఫేజ్లో. NADPH జనరేటెడ్. ఓకే, ఇక్కడికి ఇది అది ఓవర్వ్యూ. కమింగ్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ద రియాక్షన్, ఆల్రెడీ ఇందాక మీకు పాత్వే వేసుకోమని చెప్పాను. లాస్ట్లో పెట్టింది ఒకవేళ మీరు స్ట్రక్చర్స్ తోటి నేను వేసేయగలను అనుకుంటే యూ కెన్ డూ దట్. ఎక్స్క్యూజ్ మీ. So this pathway starts with glucose 6 phosphate. Of course, glycolysis also supplies this. And glucose, first let us see these 3 steps. మళ్ళీ ఇందాక చెప్పిన మెయిన్ స్టెప్స్ కాకుండా వీటిని ఈ రకంగా కూడా మనం డివైడ్ చేయొచ్చు. ఆక్సిడేషన్ రియాక్షన్స్ ఇన్ ద ఫస్ట్ స్టెప్, in which NADPH is generated and ribulose 5 phosphate is generated. Second step involves isomerization and epimerization reactions, in which ribulose 5 phosphate is converted to 2 pentose sugars, ribose 5 phosphate and xylulose 5 phosphate. And third step contains a series of interconversions, that is interconversion of sugars, of CC bond cleavage and formation reactions. Indulo 2 xylulose 5 phosphate plus 1 ribose 5 phosphate will give rise to 2 hexoses and 1 triose. Final net anamata 2 fructose 6 phosphate molecules and 1 glyceraldehyde 3 phosphate molecule. P ఎప్పుడు కూడా రౌండ్ చేస్తే మీకు అది ఫాస్ఫేట్ చుట్టూ ఓలు OH వేయక్కర్లేదు. ఇది మీకు లాస్ట్లో చదివితే ఇంకా బాగా అర్థమవుతుంది. మొత్తం సైకిల్ అంతా అయిపోయిన తర్వాత అట్లా ఈ 3 స్టెప్స్ కింద కన్సాలిడేట్ చేసుకోవచ్చు. అందాక రాసిన ఆక్సిడేటివ్ నాన్ ఆక్సిడేటివ్ ఫేజ్ అదొక రకం క్లాసిఫికేషన్. ఇది డీటెయిల్డ్ స్టెప్స్ మళ్ళీ 3 స్టెప్స్ కింద డివైడ్ చేయడం అన్నమాట. సో ఫ్రమ్ ద ఫస్ట్ స్టెప్ గ్లూకోజ్ 6 phosphate is converted to a lactone, in which NADP plus is converted to 1 NADP plus is used and 1 NADPH is generated. Glucose 6 phosphate dehydrogenase is the first step, which is an irreversible reaction. And మిగతా జాగ్రత్తగా చూసుకోండి నోట్స్లో ఏది ఇర్రివర్సిబుల్. ఫస్ట్ ఇది మాత్రం ఇర్రివర్సిబుల్, దిస్ ద కమిటెడ్ స్టెప్. ఓకే, సో ఇన్ దిస్ 1 NADPH is generated. Glucose 6 phosphate is converted to 6-phosphogluconolactone. డెల్టా అనకపోయినా పర్లేదు, గ్లూకనోలాక్టోన్ అంటే సరిపోతుంది. And in the second step, this is hydrolyzed. Lactone is hydrolyzed by enzyme lactonase to give 6-phosphogluconate. Okay, lactone alla gluconic acid కింద కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ 6-phosphogluconolactone or gluconate dehydrogenase.
6PGD అని పెట్టాను, 6-phosphogluconate dehydrogenase. ఈ సబ్స్ట్రేట్ ఏముంటే దాని పేరు వస్తుంది ఎంజైమ్ కదా, గ్లూకోనేట్ని డిహైడ్రోజనేట్ చేస్తుంది కాబట్టి gluconate dehydrogenase. Here another NADPH molecule is generated. NADP plus is used to give a pentose which is ribulose, ketopentose. Ribulose అంటే ketopentose, ribose అంటే aldopentose. ఫస్ట్ ఇయర్ క్లాసిఫికేషన్లో చూసుకోండి. రిబులోజ్ 5-phosphate జనరేట్ అవుతుంది. ఇప్పుడు ఇది రెండు ఎంజైమ్స్ తోటి 2 డిఫరెంట్ పెంటోజెస్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. దట్ ఈస్ ఒకవేళ ఒక 2 మాలిక్యూల్స్ ఇక్కడ ఫామ్ అయ్యి అనుకోండి, ఒకటి రైబోస్ 5-phosphate కింద, ఒకటేమో జైలోస్ 5-phosphate కింద కన్వర్ట్ అవుతుంది. అంటే ఈ రెండు తర్వాత రియాక్షన్లో దే షుడ్ కంబైన్ అండ్ గివ్ రైజ్ టు డిఫరెంట్ కార్బన్ షుగర్స్. సో రైబోస్ 5-phosphate by an isomerase gets converted into ribose 5-phosphate. Okay. So the ketose will be converted to an aldose, and here by an epimerase ribulose 5-phosphate is again converted to xylulose 5-phosphate. This is also a 5 carbon sugar. ఇక్కడ నుంచి ఇంకా C5 plus C5 ఈ రెండు 5 కార్బన్ పెంటోజెస్ కలిపి డిఫరెంట్ what we call isomerization reactions to give by transketolase and transaldolase. ఐసోమరైజేషన్ అండ్ ఎపిమరైజేషన్ ఇప్పుడు చెప్పాను కదా, ఐసోమరైజేషన్ జరుగుతుంది ఒక స్టెప్లో, ఎపిమరైజేషన్ కూడా జరుగుతుంది. ఓకే, ఎపిమర్స్ అంటే ఏంటి, ఐసోమర్స్ అంటే ఏంటి, ఒకసారి మళ్ళీ రీక్యాప్ చేసుకోండి. ఐసోమరైజేషన్లో ఏం జరుగుతుంది, ఎపిమరైజేషన్లో ఏం జరుగుతుంది. ఓకే, ట్రాన్సాల్డోలేజ్. సో నా C5 plus C5 దట్ ఈస్ పైన చిన్న డిజిట్స్ పెట్టాను, ఆల్ఫాబెట్స్ పెట్టాను. ఈ C5 అంటే ఈ రెండే, జైలోస్ 5-phosphate ప్లస్ రైబోజ్ 5-phosphate, రైబోజ్ 5-phosphate. ఈ C5 plus C5, ఈ C5 కలిపి రెండు పెంటోజెస్ కలిపి C3 plus C7, గ్లిజరాల్డిహైడ్ 3-phosphate ప్లస్ సెడోహెప్టులోజ్ 7-phosphate, సెడోహెప్టులోజ్ 7-phosphate. ఓకే, సో మళ్ళీ ఈ రెండు కలిపి C3 plus C7 ఇన్ ది సెకండ్ స్టెప్. ఇక్కడ ట్రాన్స్కీటోలేజ్, ఇక్కడ ట్రాన్సాల్డోలేజ్ తోటి C7 plus C3 కలిపి C4 plus C6 దట్ ఈస్ ఎరిథ్రోస్ 4-phosphate ప్లస్ ఫ్రక్టోస్ 6-phosphate కింద కన్వర్ట్ అవుతుంది. ఇన్ ద థర్డ్ స్టెప్ బై ట్రాన్స్కీటోలేజ్. ఓకే, ఇంకొక C5 ఇంకా జస్ట్ కనెక్షన్ పెట్టాను అంతే, ఇదే ఇక్కడికి వస్తుందని కాదు, ఇంకొక C5 మాలిక్యూల్ ఇక్కడ C4 తోటి కలిసి C5 plus C4 దట్ ఈస్ ఎరిథ్రోస్ 4-phosphate ప్లస్ జైలోస్ 5-phosphate విల్ గివ్ రైజ్ టు గ్లిజరాల్డిహైడ్ 3-phosphate ప్లస్ ఫ్రక్టోస్ 6-phosphate. ఇక్కడ ఏమేమి యూజ్ అయినాయి, అటు ఇటు బ్యాలెన్స్ అయినవి కొట్టేసేద్దాం. ఈ C3 C7 ఇక్కడ యూజ్ అయిపోయింది. ఓకే, ఈ C4 మళ్ళీ ఇక్కడ యూజ్ అయిపోయింది. అంతేనా, ఇంకెక్కడైనా కొట్టేయాలా, అంతే కదా. సో ఇప్పుడు చూడండి, 1 2 3 పెంటోజెస్ కలిపి ఇంకేం ఫామ్ అయ్యాయి, C3 C6 C6 అంటే రెండు C6లు ఒక C3. సో నెట్ రియాక్షన్ ఏమో చెప్తాం, 3 పెంటోజెస్ కలిపి 2 hexoses ప్లస్ 1 ట్రయోస్, అంతే కదా. 3 పెంటోజెస్ ఏవైతే, రెండు జైలోస్ 5-phosphateలు ఒక రైబోస్ 5-phosphate. ఓకే, 3 పెంటోజెస్ కలిపి మనకి 2 hexoses అంటే 2 ఫ్రక్టోస్ 6-phosphate మాలిక్యూల్స్ ప్లస్ 1 గ్లిజరాల్డిహైడ్ 3-phosphate విచ్ ఇస్ ట్రయోస్. సో నెట్ రియాక్షన్ ఆఫ్ దీస్ ఇంటర్ కన్వర్షన్ ఆఫ్ షుగర్స్ ఏం చెప్పచ్చు, 3 పెంటోజెస్ కలిపి 2 hexoses అండ్ 1 ట్రయోస్ ఫామ్ అవుతాయి అని చెప్పచ్చు ఫైనల్. ఇది చాలా చిన్న ఈక్వేషనే కదా, అది గుర్తుపెట్టుకుంటే మీరు మొత్తం నాన్ ఆక్సిడేటివ్ ఫేజ్ రియాక్షన్స్ అన్నీ కూడా రాసేయచ్చు, జస్ట్ ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే అయిపోయింది. సో మనకి నెట్ ఏమని చెప్తున్నాం, నెట్ రిజల్ట్ ఆఫ్ హెచ్ఎంపిషెంట్ NADPH 2 మాలిక్యూల్స్ జనరేట్ అవుతున్నాయి. అలాగే రైబోస్ 5-phosphate అనేది చాలా ఇంపార్టెంట్, అది దేనికి మన గ్లైకాలిటిక్ ఇంటర్మీడియట్స్ని తయారు చేస్తుంది అండ్ మెయిన్లీ న్యూక్లియోటైడ్ బయోసిన్స్కి ఉపయోగపడుతుంది. దట్స్ ద సమ్మరీ. అంటే న్యూక్లియోటైడ్ బయోసిన్స్కి సరిపడా ఉంది, నాకు అక్కర్లేదు ఇంకా అవి అనుకునేంతగా అవి జనరేట్ అయిపోతే దట్ ఎక్సెస్ రైబోస్ 5-phosphate విల్ బి ఫీడెడ్ ఇంటూ గ్లైకాలిటిక్ ఇంటర్మీడియట్స్, ఇట్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ గ్లైకాలిటిక్ ఇంటర్మీడియట్స్, ఇటువైపు ఎంటర్ అయిపోతుంది అనమాట, ఇంకా అక్కడ అవసరం లేదు అనుకున్నప్పుడు. సో వేస్ట్ అయితే అవ్వదు. NADPH దేనికి ఉపయోగపడుతుంది, ఫ్యాటీ యాసిడ్ బయోసిన్సిస్ అండ్ కొలెస్ట్రాల్ బయోసిన్సిస్ అండ్ మెనీ రిడక్టివ్ రియాక్షన్స్, ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్స్ చాలా జరుగుతుంటాయి బాడీలో, చాలా వాటికి NADPH అనేది ఉపయోగపడుతుంది. అందుకని దాన్ని రిడక్టివ్ బయోసింథసిస్ అంటారు, రిడక్షన్కి ఉపయోగపడుతుంది, మెటబలైట్ రిడక్షన్కి, అలాగే ఫ్యాటీ యాసిడ్ బయోసిన్సిస్ కూడా జరుగుతుంది.
దానికే దాన్ని NADPH ఈజ్ నెసెసరీ ఫర్ రిడక్టివ్ బయోసింథసిస్ ఆఫ్ సో మెనీ మెటబలైట్స్ ఇన్ ద మెటబాలిక్ రియాక్షన్స్. అలాగే రైబోస్ 5-phosphate నెసెసరీ ఫర్ దిస్ న్యూక్లియోటైడ్ బయోసింథసిస్ అని చెప్పేసి చెప్తాము. నెక్స్ట్ రెగ్యులేషన్. ఇంకా చాలా చిన్న పాత్వే ఇది, మోడల్ పేపర్లో ఇది ఎస్ఐకి ఇచ్చేసాడు. సో కంట్రోల్ అనేది ఇచ్చాను కానీ రెగ్యులేషన్ అది అంత బాగా క్లియర్గా లేదు. అది చదవండి, ఒక ఐడియా వస్తుంది. మళ్ళీ మీకు ఇప్పుడు ఈ రెగ్యులేషన్ అనేది ఒక పేజ్ జిరాక్స్ పెడతాను, పిక్ పెడతాను. అది మళ్ళీ నోట్స్ కంట్రోల్ అనేది విడిగా మళ్ళీ రాసుకోండి. కంటిన్యూషన్ నోట్స్లో మీరు ఎలా అయితే నేను పెట్టిన నోట్స్ రాసుకుంటారో దాని లాస్ట్లో మళ్ళీ కంట్రోల్ అని చెప్పేసి మళ్ళీ రెగ్యులేషన్ ఆఫ్ HMP అని చెప్పేసి మళ్ళీ అది కూడా నోట్స్లో కాపీ చేయండి. సో ఏంటి, in which hands this is regulated, this pentose phosphate pathway. Main enzyme is this NADPH is the control site. Alage inda cheppan, the first step which is irreversible is also the controlling step or the committed step catalyzed by G6PD. So enzyme based cheppalante glucose 6-phosphate dehydrogenase is going to control the whole pathway, and ఇది యాక్టివేటివ్ స్టిమ్యులేట్ అవ్వడానికి కారణం NADP+ ఆర్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ NADPH. ఈ మూడు కూడా కలిపి మొత్తానికి స్టెప్లో ఉన్నాయి కాబట్టి ఫస్ట్ స్టెప్ ఇస్ ద కమిటెడ్ స్టెప్ అని చెప్తాను. ఇంకా ఓకే, సో ఇందాక మీకు చెప్పాను కదా, రైబోస్ 5-phosphate ఎక్కువ ఉంటే కనుక గ్లైకోలిటిక్ ఇంటర్మీడియట్లోకి షఫల్ అవుతుంది, ఆర్ షంటింగ్ అంటాం అన్నమాట. అక్కడ అందుకే HMP షంట్ అంటాం. షంటింగ్ జరిగి అటువైపు వెళ్తుంది అన్నమాట. అలాగే సెల్లో చాలా ఎక్కువ NADPH ఉందనుకోండి, ఎక్కువ NADPH అనే కంటే సెల్ కన్జ్యూమ్ చేసేస్తుంది. జనరేట్ అయినటువంటి NADPH అంతా మినీ రిడక్టివ్ బయోసిన్సిస్ కన్జ్యూమ్ అయిపోతుంది అనుకోండి. కన్జ్యూమ్ అయిపోతే NADPH కన్జ్యూమ్ అయిపోతూ ఉంటే ఏం జనరేట్ అవుతుంది, అవి యూజ్ చేసేసుకొని NADPHని యూజ్ చేసుకొని NADP+ ఇచ్చేస్తూ ఉంటాయి, అంతే కదా. NADPHని సెల్స్ ఎక్కువ యూజ్ చేసుకుంటున్నాయి. యూజ్ చేసుకుంటే NADPH ఎలా కన్వర్ట్ అవుతుంది, దాన్ని యూజ్ చేసుకోవడం అంటే ఏంటి, NADPH will be converted to NADP+. అవి యూజ్ చేసేసుకుని NADP+ని ఎక్కువ బయటకి ఇచ్చేస్తూ ఉంటాయి. సో ఏమవుతుంది, సెల్లో NADP+ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. అప్పుడు వెంటనే HMP షంట్ పాత్వేకి ఏమి సిగ్నల్ వెళ్తుంది, ఐ హ్యావ్ టు వర్క్ నౌ అని చెప్పి. అంటే కదా ఇప్పుడు NADP+ ఎక్కువ జనరేట్ అయిపోతుంది అంటే మోర్ గ్లూకోజ్ 6-phosphate will be converted into the remaining intermediates కదా. So when the cell uses more NADPH, more NADP+ is generated, and that gives a signal for the HMP shunt to continue. అది ఒక లాజిక్ అనమాట. సో ఇక్కడ ఇది మీరు నోట్ చేసుకుంటే కనుక మీకు బాగా అర్థం. NADP+, NADPH, and the cell consumes NADPH. ఏం జనరేట్ అవుతుంది, ఇది లో అని పెట్టానంటే ఇది సెల్ కన్జ్యూమ్ చేస్తుంది అని. ద సెల్ కన్జ్యూమ్స్ మోర్ NADPH. ఇందాక చెప్పాను చాలా వాటికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి. సో ఎక్కువ రియాక్షన్స్, చాలా మెటబాలిక్ రియాక్షన్స్ దాన్ని వాడేసే అనుకోండి NADP+ జనరేట్ అవుతుంది. చాలా మంచి లాజిక్ ఇది. ఆ NADP+ ఏమవుతుంది, దట్ స్టిమ్యులేట్స్ G6PD. దాని నేచర్ ఏది, NADP+ goes and stimulates G6PD or glucose 6-phosphate dehydrogenase is stimulated by, చూడండి ప్రతి ఎంజైమ్కి స్టిమ్యులేషన్ ఇన్హిబిషన్ ఉంది కదా, అలాగే స్టిమ్యులేటెడ్ బై NADP+. NADP+ ఎప్పుడు ఎక్కువైంది అంటే అర్థం ఏంటి, సెల్ NADPHని వాడేసుకుంటుంది, కన్జ్యూమ్ చేసుకుంటుంది అని చెప్పి. సో NADP+, this NADP+ will go and stimulate this enzyme and the pentose phosphate pathway is stimulated. ఓకే, రివర్స్ ఏమవుతుంది, స్లో అయిపోతుంది. రివర్స్ అంటే ఏంటి, NADPH జనరేషన్ ఎక్కువైపోయింది, అది ఎవరు వాడలేనప్పుడు ఏమవుతుంది, NADP+ కూడా జనరేట్ అవ్వదు. జనరేట్ అయినప్పుడు G6PD ఇన్హిబిట్ అయిపోతుంది. సో ద రేట్ ఆఫ్ pentose phosphate pathway కమ్స్ డౌన్, అంతే కదా. మనం స్టిమ్యులేషన్ చెప్పాం, దానికి రివర్స్ ఇన్హిబిషన్ లేదు. దిస్ ఈస్ కంట్రోల్ ఆఫ్ pentose phosphate pathway. ఓకే, కొంచెం చాలు, బట్ ఏంటంటే ఇది కూడా కొంచెం షట్లింగ్ అనమాట. అంటే ఎట్లాగా మనకి రైబోస్ 5-phosphate, ఇందాక NADPH గురించి చెప్పాం. ఈ రెండే కంట్రోల్ చేస్తున్నాయి, NADPH అండ్ రైబోస్ 5-phosphate. NADPH ఇప్పుడు చెప్పుకున్నాం, సెల్ ఒకవేళ కనుక మెటబాలిక్ రియాక్షన్స్ యూజ్ చేసేస్తే స్టిమ్యులేట్ అవుతుంది pentose phosphate pathway. హౌ రైబోస్ 5-phosphate ఈస్ గోయింగ్ టు కంట్రోల్ ద రేట్ ఆఫ్ pentose phosphate pathway. ఇది గ్లైకోలిసిస్ అండి. తర్వాత
ఇది మీకు పెడతాను కంట్రోల్లో, అది చూసుకుని ఎక్స్ప్లెనేషన్ వినండి. సో ఇది గ్లైకాలసిస్, గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్, ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్, గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్, పైరువేట్. ఇది మనకు తెలిసిందే. సో ఇక్కడ దీంతో స్టార్ట్ అయింది మనకి గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ తోటి పెంటోస్ ఫాస్ఫేట్ పాత్వే స్టార్ట్ అయ్యి రిబులోజ్ 5 ఫాస్ఫేట్, తర్వాత జైలోజ్ 5 ఫాస్ఫేట్ ప్లస్ రైబోజ్ 5 ఫాస్ఫేట్. ఇది కూడా మీకు తెలిసిందే. సో ఇక్కడ ఆక్సిడేటివ్ డికార్బోక్సిలేషన్ జరిగింది, CO2 లిబరేట్ అయింది, NADPH జనరేట్ అయింది. ఇది పెంటోస్ ఫాస్ఫేట్ పాత్వే. ఇప్పుడు ఇది కూడా ఎలా కనెక్ట్ అవుతున్నాయి, షంటింగ్ ఎలా జరుగుతుంది? ఇది రైబోజ్ 5 ఫాస్ఫేట్ గోస్ అండ్ సింథసిస్ న్యూక్లియోటైడ్ బయోసిన్సిస్. ఎక్సెస్ ఉన్నప్పుడు అటు వెళ్ళిపోయి న్యూక్లియోటైడ్స్ని బయోసిన్సిస్ చేస్తుంది. ఇంకా అక్కడ అంటే ద నీడ్ ఫర్ న్యూక్లియోటైడ్ బయోసిన్సిస్ ఈజ్ సాటిస్ఫైడ్, అక్కడ సరిపడా ఉంది, ఇంకా దీన్ని వాడట్లేదు. అప్పుడేమవుతుంది, దీస్ టూ విల్ ఎంటర్ ఇంటూ ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ అండ్ గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్. వాళ్ళు అక్కడ నీడ్ ఎక్కువ ఉందనుకోండి, ఈ గ్లైకాలిటిక్ ఇంటర్మీడియట్స్ చూడండి, రివర్సిబుల్ యారో వేసాను, ఈ రెండు కూడా వాటి కింద కన్వర్ట్ అయ్యి దే విల్ గో ఫర్ న్యూక్లియోటైడ్ బయోసిన్సిస్. అక్కడ సరిపోయింది అనుకోండి, ఈ రెండు కూడా బ్యాక్ రియాక్షన్ ద్వారా ఇక్కడికి వచ్చి ఇటు జాయిన్ అయిపోతుంది. దట్ ఈస్ రిలేషన్షిప్ బిట్వీన్ గ్లైకాలసిస్. అంటే ఇది నోట్తో చెప్పేది కాదు, అందుకని సైకిల్ వేసాను. ఇది చెప్తే మళ్ళీ గ్లైకాలసిస్ దీన్ని కనెక్ట్ చేసుకోవడం కొంచెం కష్టం. ఇది కంట్రోల్లో రాయాలి. అంటే హౌ రైబోజ్ 5 ఫాస్ఫేట్ ఈజ్ కంట్రోలింగ్ వెదర్ PPP హ్యాస్ టు కంటిన్యూ ఆర్ గెటింగ్ షంటెడ్ టు గ్లైకాలసిస్ అని. రిలేషన్షిప్ బిట్వీన్ గ్లైకాలసిస్ అండ్ ఇదన్నమాట. అర్థమైంది కదా మీకు? ఇది పెంటోస్ ఫాస్ఫేట్ పాత్వే మీకు తెలిసిందే, ఇది గ్లైకాలసిస్ తెలిసిందే. ఇక్కడ న్యూక్లియోటైడ్ సింథసిస్కి ఉపయోగపడుతుంది రైబోజ్ 5 ఫాస్ఫేట్. న్యూక్లియోటైడ్ సింథసిస్ సాటిస్ఫైడ్గా ఉంది, ఇంకా ఆ నీడ్ లేదు అనుకున్నప్పుడు ఏమవుతుందంటే దిస్ అండ్ దిస్ విల్ కంబైన్ అండ్ ఎంటర్ ద గ్లైకాలసిస్ by synthesizing the glycolytic intermediates. The reverse also can be done when there is need for nucleotide biosynthesis. The glycolytic intermediates ఈ రెండు కూడా బ్యాక్ రియాక్షన్ ద్వారా ఈ రెండింటి కింద కన్వర్ట్ అయ్యి దే విల్ హెల్ప్ ద ప్రొడక్షన్ ఆఫ్ రిబులోజ్ 5 ఫాస్ఫేట్ ఆర్ ఇండైరెక్ట్గా న్యూక్లియోటైడ్ బయోసిన్సిస్కి ఈ గ్లైకోలిటిక్ ఇంటర్మీడియట్స్ డైవర్ట్ అవుతాయి అన్నమాట. దే విల్ గో అండ్ be converted to these two pentoses such that nucleotide biosynthesis takes place. That's all. So ప్రతి పాత్వేకి కంట్రోల్ వేయాలి కాబట్టి కంట్రోల్ NADPH అండ్ రైబోజ్ 5 ఫాస్ఫేట్. అవి కూడా కాకపోతే అంతకంటే ముందు ఫస్ట్ స్టెప్ విచ్ ఇస్ ద కన్వర్షన్ ఆఫ్ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ లాక్టో ఉంది కదా, catalyzed by G6PD. G6PD is the most important controlling enzyme అని చెప్తే సరిపోతుంది. అంటే అది స్టిమ్యులేట్ అవ్వడం, ఇన్హిబిట్ అవ్వడం బట్టే పాత్వే అంతా డిపెండ్ అయింది. అది స్టిమ్యులేషన్, ఇన్హిబిషన్ దేని బట్టి ఆధారపడింది? NADP+. NADP+ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది అంటే కనుక స్టిమ్యులేట్ అవుతుంది, తక్కువ ఉంటే కనుక ఇన్హిబిట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.